మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, 16 years బ్యాక్ రిలయన్స్ ఇండస్ట్రీ టెలికాం రంగంలోకి ఎంటర్ అయ్యి కీలక పాత్ర పోషించిన వ్యాపారవేత్త ఇప్పుడు జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ లో భారీగా లాభాలు పొందారని చెప్పి ఒక ఆర్టికల్ రావడం చూసాం. అవును. మరి ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటాం. యా, అంటే అఫీషియల్ గా జియో ప్లాట్ఫామ్ లో ఇన్వెస్ట్ చేసింది 2020లో అండి. అంటే 6 years బ్యాక్ ఇన్వెస్ట్ చేశాడు. అప్పట్లో అతను పెట్టింది 10 రూపాయలకి, ఈ స్టాక్ 10 రూపీస్ అనమాట. అంటే టోటల్ గా 53 కోట్లు ఏం పెట్టాడు. ఇప్పుడు దాని వాల్యుయేషన్ 100x, అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 5,000 crores. యా, అందుకని సోషల్ మీడియా అంత లేదు, 100x బిఫోర్ లిస్టింగ్ ద ఐపీఓ అని చెప్పేసి టామ్ టామ్ అవుతుంది. బట్ మనకు అర్థం కావాల్సిందంటే ఇవన్నీ ఇన్సైడ్ గ్రూప్ కు ఉన్న కనెక్షన్స్ వల్ల వస్తాయండి అందరికీ రావు ఈ ఆపర్చునిటీస్. యాక్చువల్గా మహేంద్ర అనమాట, మహేంద్ర మెహతా అని చెప్పేసి ఈయన హెచ్ఎఫ్సిఎల్ కంపెనీ ఎండి అనమాట. అండ్ రిలయన్స్ గ్రూప్కి ఈ కంపెనీ చాలా ఫర్ అనమాట. అండ్ ఈవెన్ జియో మార్కెట్లో రాకముందు నుంచి కూడా హిమాచల్ పీస్ డిస్ట్రిక్ట్ కంపెనీ వాళ్ళు రిలయన్స్ అసోసియేషన్ బాగుంటుంది అనమాట. బహుశా ఆ ఫ్రెండ్లీ తోటి అయి ఉండొచ్చు. అండ్ లేకపోతే యాక్చువల్గా జియో వాళ్ళు టెలికాం లైసెన్స్ డైరెక్ట్ తీసుకోలేదు. ఫస్ట్ టెండర్లు వేసింది హెచ్ఎఫ్సిఎల్ అనమాట. వీళ్ళ ద్వారా టెండర్లు వేసిన తర్వాత ఈ కంపెనీని జియోలోకి మెర్జ్ చేశారనమాట. బహుశా అలా అయి ఉండొచ్చు. మొత్తానికైతే రిలయన్స్ గ్రూప్తో ఉన్న అసోసియేషన్ వల్ల ఇతనికి 2020లో ఇన్వెస్ట్మెంట్ చేసిన 53 కోట్లకి వర్త్ ఇప్పుడు అది కాక 5,000 కోట్ల వర్త్ అయిందనమాట. కాకపోతే వీళ్ళు స్టాక్ మార్కెట్ వర్త్ ఏం కాదు. మీరు కనుక K10 స్టాక్స్ అని గూగుల్లో కొట్టండి. అంటే కేతన్ ఫరీక్ పెద్ద స్కామ్స్ అనమాట. అతను చేసిన స్కామ్స్లో ఈ కంపెనీ కూడా ఉంటుంది, హిమాచల్ పీస్ డిస్ట్రిక్ట్ కమ్యూనికేషన్ లిమిటెడ్ కూడా ఉంటుంది అనమాట. ఇది చాలా పాపులర్. అట్లా సెబీ వాళ్ళు 2-3 సార్లు బ్యాన్ కూడా చేశారు ఇంకా స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి. అందుకని ఇన్సైడర్ ట్రేడింగ్లో అండ్ బిజినెస్ సర్కిల్లో ఈ మహేంద్ర అని ఆయన కొత్త అనేం కాదు. కాకపోతే రిలయన్స్కు ఉన్న ఆ క్లోజ్ రిలేషన్స్ తోటి 2020లో 53 కోట్లకే వాళ్ళు ఈచ్ స్టాక్ 10 రూపాయలకి అమ్మారనమాట. మామూలుగా అయితే జియో ప్లాట్ఫామ్కి మనీ అవసరం లేదు, కావాలంటే పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే. బట్ తెలిసిన సర్కిల్కి ఆ టైంలో ఇచ్చినట్టున్నారు. అట్లా మహేంద్రకి దాంట్లో 0.5% స్టేక్ ఏదో వచ్చింది. అది దాని వర్త్ ఇప్పుడు 5,300 కోట్లు. అందుకని బిజినెస్లో మనకి నెట్వర్కింగ్ ఉండటం వల్ల వచ్చిన బెనిఫిట్ అనమాట. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే ఏంటంటే కాంట్రాక్ట్స్ ఇస్తూ ఉంటారు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ కూడా చేయమని. వాళ్ళు దాన్ని అవుట్సోర్స్ చేస్తారు మళ్ళీ వేరే వాళ్ళకి. ఆ మధ్యలో వచ్చే కమిషన్ కోట్లలో ఉంటుంది. అందుకని ఈ పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క స్ట్రక్చర్స్ వన్ సరిగ్గా ప్రాపర్గా ఉండవు. వందలాది కొద్ది సబ్సిడీస్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఒక్కో సబ్సిడీ నుంచి ఇంకో సబ్సిడీ అట్లా బిజినెస్ పోతూ ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్న చార్ట్ అకౌంటెంట్ కూడా ఆ కంపెనీ రిలేషన్స్ మనకు అర్థం కావన్నమాట. బట్ ఏదైనా కానీ 100 times జాబ్ పట్టుకొట్టాడు. అండ్ అది కూడా విత్ ఇన్ ద 5 years. పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి దాదాపు 100 రెట్లు ఎక్కువ వచ్చినట్టే కదా సార్? అఫీషియల్గా వచ్చినట్టే. అవును, పెట్టింది 53 కోట్లు. అండ్ ఇప్పుడు వస్తుంది 5,600 కోట్ల దాకా వస్తుంది దగ్గర రేపొద్దున లిస్ట్ అవుతాయి. కాకపోతే ఎగ్జిస్టింగ్ ప్రమోటర్లు ఎవరు అమ్మటం లేదు. రిలయన్స్ వాళ్ళు కానీ లేకపోతే మెటా అండ్ ఫేస్బుక్ వీళ్ళందరూ ఎవరు కూడా గూగుల్ దాంట్లో పార్ట్నర్స్ కదా, వీళ్ళు ఎవరు స్టాక్స్ అమ్మటం లేదు. వాళ్ళు కేవలం లేదు కొత్త మనీ రైజ్ చేసేసి కంపెనీ యొక్క డెట్స్ తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈసారి జియో ఐపీఓలో ప్రమోటర్లు ఎవరు కూడా ఒక సింగిల్ స్టాక్ అమ్మటలేదు. అంటే అదనంగా షేర్లు కొనడం వల్లే పెరిగిందని అనుకోవచ్చా సార్? అదనంగానే బదులు కంపెనీ డిఫరెంట్ స్టేజ్లో డిఫరెంట్ ఫండ్ రైజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, వీళ్ళ దగ్గర అప్పులు చేసి కొంత గ్రోత్ అవుతాయి. తర్వాత ఏంటంటే ఈ ఫండ్ కాస్ట్ పెరుగుతుంది అనుకోండి, అప్పులు వడ్డీ కట్టాలి కదా, ఫ్రీగా వచ్చే మనీ కోసం వాళ్ళు ట్రై చేస్తారు. అందుకని ఎవరైనా దీంట్లో కంపెనీ పార్ట్నర్గా ఉండడానికి ఇష్టపడితే వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ రైజ్ చేస్తుంటారు. అట్లా level 1, level 2 రౌండ్ ఉంటాయి. round 1, round 2, round 3 అట్లా కంపెనీ ఎదిగే కొద్దీ అండ్ కంపెనీకి వాల్యుయేషన్ కొత్త వాల్యుయేషన్ ప్రకారం ఫండ్ రైజ్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లా 2020లో ఇతనికి 0.5% వాటాని జియో ప్లాట్ఫామ్ వాళ్ళు 53 కోట్లకి ఇచ్చేశారు. అందరికీ కాదు, తెలిసిన సర్కిల్లో వాళ్ళకి అనమాట. బహుశా ఫ్రెండ్లీ నేచర్ అయి ఉండొచ్చు అట్లా. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు బయట వాళ్ళు ఏం కాదు, వాళ్ళ బిజినెస్ సర్కిల్లో తెలిసిన వాళ్ళు కాబట్టి. అందుకని ముంబైలో ఉన్న ఎడ్జ్ ఏంటంటే బిజినెస్ సర్కిల్లో కనుక్కుంటే గుజరాత్ వాళ్ళు ఒకళ్ళు హెల్పింగ్ చేసుకుంటూ అట్లా ఉంటారు. మీకు గుర్తుందో లేదో, ఒకసారి ఫస్ట్ అదాని వాళ్ళు రైట్ ఇష్యూ ఫ్లాప్ అయినప్పుడు, అది ప్రొఫెషనల్ ఇష్యూ ఫ్లాప్ అయినప్పుడు, అండ్ ఆ రిలయన్స్ వాళ్ళు దాంట్లో 100 కోట్లకి తీసుకున్నారు. ఆ తర్వాత మహేంద్ర వాళ్ళు తీసుకున్నారు, ఎయిర్టెల్ వాళ్ళు తీసుకున్నారు అదాని గ్రూప్లో అనమాట.
యాక్చువల్గా వాళ్ళు ఫండ్ రైజ్ చేద్దామని ప్లాన్ చేశారు. అన్ని ఫ్లాప్ అవుతే మళ్ళీ పరుగు పోద్దని చెప్పేసి ఇండస్ట్రియలిస్టులు అందరూ తలా 100 కోట్లు ఇన్వెస్ట్ చేశారు దాంట్లో. ఆ తర్వాత ఆ రైట్ ఇష్యూని క్యాన్సిల్ చేశారనుకోండి, క్యూబీ ఇష్యూ. Yes. దాని తర్వాత క్యాన్సిల్ చేశారు, తర్వాత మళ్ళీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. బట్ బేసికల్ ఏంటంటే వాళ్ళకి ఆ యూనిటీ ఉంటుంది, బయట బిజినెస్ సర్కిల్లో ఆ యూనిటీ ఉంటుంది అనమాట. అవసరం వచ్చినప్పుడు ఒకళ్ళు వాడేసుకోవడం అట్లా. నాకు తెలిసి ఇది కూడా కంపెనీకి ఫండ్ రైజ్ చేయాలనే ఉద్దేశం కాకపోవచ్చు, ఇతనికి హెల్ప్ చేద్దామనే ఉద్దేశం ఉండొచ్చు. ఎందుకంటే ఇతను జియో ప్లాట్ఫామ్ క్రియేషన్ కాక ముందు నుంచే ఉన్నాడు. Yes. అంటే జియోకి టెలికామ్ లైసెన్స్ వచ్చినప్పుడు జియో వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు. ఫస్ట్ వీళ్ళు హెచ్ఎఫ్సిఎల్లో పార్టిసిపేట్ చేశారనమాట. ఈ లైసెన్స్ని వాళ్ళు తీసుకున్నారు. Yes. అందుకని ఫ్రంట్ ఎండ్ అని వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆ కృతజ్ఞత అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ సర్కిల్ వల్ల అయి ఉండొచ్చు. మొత్తానికి ఏదైనా కానీ 100 times. 100 times విత్ ఇన్ ద 6 yearsలో వచ్చేసింది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇతను అమ్మటం లేదు, స్టాక్స్ ఏమి అమ్మటం లేదు, వాల్యుయేషన్ ప్రకారంగా అంతే. Yes. ఏదైనా కానీ ఇండియా మాత్రం ఎదురు చూస్తుంది జియో వాల్యుయేషన్ కోసం. అది ఓపెనింగ్లోనే 10 లక్షల కోట్లు, అంటే ఆల్మోస్ట్ భారతీయ ఎయిర్టెల్ వాల్యుయేషన్కే లిస్ట్ కాబోతుంది. అంటే దీంట్లో 35 సబ్సిడరీస్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా మంచి వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. Yes. అంటే ఇప్పటి వరకు వచ్చిన కంపెనీస్ అన్ని ఏంటంటే మామూలు అనమాట. ఇది అట్లాగా టెలికామ్ టెక్నాలజీ ఓరియంటెడ్ కంపెనీ, అండ్ ఇండియాలో నెంబర్ 1 ఏఐ కంపెనీ కూడా అవుద్ది. కాబట్టి న్యాచురల్గా అందరికీ దీని మీద హోప్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. Thank you. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.